అందరికీ నమస్కారం. నేను మీ శ్రీవల్లి. వెల్కమ్ టు మీ శ్రీవల్లి వ్లాగ్స్. ఈరోజు బ్రెడ్ కస్టర్డ్ డిజర్ట్ ఎలా చేసుకోవాలో చూద్దామా. కావాల్సినవి చక్కెర, కస్టర్డ్ పౌడర్, డ్రై ఫ్రూట్స్, బ్రెడ్, మిల్క్. ముందుగా బ్రెడ్ని నెయ్యితో రెండు వైపులా కాల్చుకోవాలి. బాగా గోల్డెన్ బ్రౌన్ రంగు వస్తే సరిపోతుంది. దీనిని లో ఫ్లేమ్లో కాల్చుకుంటే బ్రెడ్ అనేది ఈవెన్గా బాగా ఫ్రై అవుతుంది. ఇవి ఇలాగ గోల్డెన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఇంకో పాన్ పెట్టుకొని పాలని బాగా కాచుకోండి. బాగా పాలు మరిగే గ్యాప్లో బ్రెడ్ని 4 స్లైసెస్ కింద కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత కస్టర్డ్ పౌడర్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని కొంచెంగా పాలలోకి మిక్స్ చేస్తూ పాలు కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మరగబెట్టుకోవాలి. అలాగే పంచదారని కూడా అందులోనే వేసుకోండి. పంచదార కస్టర్డ్ కలిపి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. తర్వాత ఒక బౌల్ తీసుకొని ముందుగా కస్టర్డ్ లిక్విడ్ని వేసుకొని బ్రెడ్ని బాగా పరుచుకోవాలి. బ్రెడ్ పరుచుకున్నాక మళ్ళీ కస్టర్డ్ సిరప్ వేసి మళ్ళీ బ్రెడ్ పరుచుకొని అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని, డ్రై ఫ్రూట్స్ అనేవి కొంచెం ఎక్కువగానే వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎప్పుడైనా స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఈ డిజర్ట్ చాలా బెస్ట్ అని నేను చెప్తాను. ఇది ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా 30 మినిట్స్లో అయిపోవాలంటే ఈ స్వీట్ని నేను ఎంచుకుంటాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. ఇలా పరుచుకున్న సిరప్ వేసుకున్న బ్రెడ్ని 10 to 15 మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. చల్లగా అవుతుంది. తర్వాత చల్లగా కూల్గా అవిన ఈ డిజర్ట్ని మీరు ఒక ప్లేట్లోకి కానీ ఒక బౌల్లోకి కానీ సర్వింగ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం. మీకు కూడా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ టు మీ శ్రీవల్లి వ్లాగ్స్.